ఇది తెలుసుకోకుండా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎన్నోసార్లు ఆలోచిస్తాం, రేట్ కరెక్టే కదా అని చాలా మందిని అడిగి తెలుసుకుంటాం. అలాంటప్పుడు అదే ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకునే ముందు ఎంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ ఎంత ఛార్జ్ చేస్తుంది, అసలు గైడ్ లైన్ వాల్యూ అంటే ఏంటి ముందే తెలుసుకోవడం మంచిదే కదండి. గైడ్ లైన్ వాల్యూ అంటే గవర్నమెంట్ ప్రతి ఏరియాకి ఫిక్స్ చేసే కనీస ప్రాపర్టీ విలువ. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ క్యాల్కులేట్ చేయడానికి ఇదే బేస్ వాల్యూగా తీసుకుంటారు. గైడ్ లైన్ వాల్యూ కంటే తక్కువగా రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదు. ప్రాపర్టీ రెసిడెన్షియలా, కమర్షియలా, అగ్రికల్చరలా యూసేజ్ ఆధారంగా గైడ్ లైన్ వాల్యూ మారుతుంది. అందుకే ముందుగా గైడ్ లైన్ వాల్యూ తెలుసుకోవడం తప్పనిసరి, లేకపోతే రిజిస్ట్రేషన్ టైంలో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఇప్పుడు సేల్ డీడ్ విషయానికి వస్తే గైడ్ లైన్ వాల్యూ మీద 5% స్టాంప్ డ్యూటీ, 1% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇంకా 200 రూపీస్ యూజర్ ఛార్జెస్ తప్పనిసరి. ప్రాపర్టీ రేట్ ఎంత ఉన్నా ఈ పర్సెంటేజెస్ అన్ని గైడ్ లైన్ వాల్యూ ఆధారంగానే క్యాల్కులేట్ అవుతాయి. ఇక్కడ ముందుగా తెలుసుకోకపోతే అనుకున్న బడ్జెట్ మిస్ అవుతారు. గిఫ్ట్ డీడ్ లో రిలేషన్ ని బట్టి ఛార్జెస్ మారిపోతాయి. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే గిఫ్ట్ అయితే గైడ్ లైన్ వాల్యూ మీద 2% స్టాంప్ డ్యూటీ, 0.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇక్కడ 200 రూపీస్ యూజర్ ఛార్జెస్. అదే నాన్ ఫ్యామిలీ మెంబర్స్ గిఫ్ట్ అయితే గైడ్ లైన్ వాల్యూ మీద స్టాంప్ డ్యూటీ 5%, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 0.5%, యూజర్ ఛార్జెస్ అయితే సేమ్ 200 రూపీస్. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే గిఫ్ట్ అయితే ఎంత కడుతున్నామో తప్పనిసరిగా చూసి తెలుసుకోవాలి. మార్గేజ్ డీడ్ మరియు పార్టిషన్ డీడ్ అయితే ఇంకా కన్ఫ్యూజన్. మార్గేజ్ విత్ పొజిషన్ అయితే 2% స్టాంప్ డ్యూటీ, వితౌట్ పొజిషన్ అయితే 0.5% స్టాంప్ డ్యూటీ. రెండింటికి 0.1% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ 200 రూపీస్ యూజర్ ఛార్జెస్. ఫ్యామిలీ పార్టిషన్ అయితే 1% స్టాంప్ డ్యూటీ, 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ లేదా అదర్ పర్సన్స్ మధ్య పార్టిషన్ డీడ్ అయితే 2% స్టాంప్ డ్యూటీ అండ్ 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్గేజ్ డీడ్, పార్టిషన్ డీడ్, మీ డీడ్ ఏదైనా కావచ్చు. గైడ్ లైన్ వాల్యూ ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ అన్ని ఎంత అవుతుందో సెకండ్స్ లో మీరు తెలుసుకోవాలనుకుంటే మైబట్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో ఉన్న స్టాంప్ డ్యూటీ క్యాల్కులేటర్ లో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాల్కులేషన్ చూశాక ఏం కన్ఫ్యూజన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మైపట్ ఆఫ్లైన్ స్టోర్ కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీ డబ్బు కూడా సేవ్ అవుతాయి, మీ టైం కూడా సేవ్ అవుతుంది.